గ్రామస్తులు సాగు భూముల వద్దకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వరి నారుకు నీరు పెట్టాలంటే పీకల్లోతు నీటిలో ఈదాల్సిందే. పంటకు ఎరువు వేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదిని దాటాల్సిందే. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామ పరిధిలో 2 వాగులున్నాయి. వాటిపై వంతెలను నిర్మిస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు ఏళ్లుగా నీటి మూటలే అయ్యాయి. ఏటా కొద్దిపాటి వర్షానికే వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వానాకాలం వచ్చిందంటే చాలు అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పొలానికి విత్తనాలు, ఎరువులను తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు వెదురు బొంగులు, ఇసుక బస్తాలతో తాత్కాలిక వంతెన నిర్మించుకుని ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తాత్కాలిక వంతెన నిర్మించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇసుక బస్తాలు, సిమెంట్ బస్తాలు, వెదురు బొంగులు తీసుకుని వాగులు దాటుతున్నారు. 1,00,000 వరకు ఖర్చు వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పాలకులు స్పందించి పక్కా వంతెనలు నిర్మించి రైతుల కష్టాలను తీర్చాలని చిగురాలపల్లి గ్రామస్తుల రైతులు కోరుతున్నారు. ఇక్కడ నేను అన్నారం అనే వ్యవసాయం చేస్తాము. అక్కడ మాకు 5 ఎకరాల భూమి ఉంది. ఈ వాగు ఇట్లా పొలిపోవడం వల్ల మాకు అక్కడ పంట పొలాలకు మందు సంచులు తీసుకుపోవడానికి కానీ పోవడం రావడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నో గవర్నమెంట్ ఎన్నిసార్లు విజిట్ చేసి చూసుకోకనే కానీ ఎవరు దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదు, ఏం లేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్న దగ్గర కూడా శిలాపాలకం వేసారు. దానికి 20 లక్షలు మంజూరు అయినాయి, 30 లక్షలు మంజూరు అయినాయి అని చెప్పి కూడా అక్కడ పనులు నడవడానికి కూడా అది వెనక ముంగలు అయితేనే ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ కాలయాపన చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉండడం వచ్చిన తర్వాత ఏ పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది గవర్నమెంట్ పట్టించుకోవాలి, ప్రభుత్వాలు చూడాలి. ఇది ఒకటి సమస్య కాదు, ఇది ఎన్నో రోజుల నుంచి ఇట్లే ఉన్నది కాబట్టి ఈ సమస్యను తొందరగా గవర్నమెంట్ అర్థం చేసుకొని దీనికి ప్రత్యామ్నాయంగా నన్ను పెద్దగా ఏర్పాటు చేయకపోయినా సరే, మనుషులు పోవడానికైనా సరే రావడానికైనా సరే అక్కడ ఎడ్లు ఉంటాయి, వాళ్ళకి అక్కడ ఎడ్ల నీళ్లు తాగడానికి కానీ లేకపోతే చిన్న చిన్న అవసరాలు తీసడానికి కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ వాగులు ఎక్కువ వస్తే మనుషులు కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను. చిగురాల్పల్లి గ్రామానికి సంబంధించి ఊరు నుంచి పొలాలకు వెళ్ళే దారి ఏదైతున్నదో చిన్నవాగు మరియు పెద్దవాగుల్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా సమస్య రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. పొలాల్లోకి కనీసం కూలీలను తోలుకపోవాలనగానన్నా లక్నాపూర్ ప్రాజెక్టు నిండిన తర్వాత బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాక్ వాటర్ స్టోరేజ్ నుంచి ఆ వాగులు దాటిపోవాల్సిన అవసరం వస్తున్నది. దాని నుంచి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మందు సంచులు తీసుకుపోవాలన్నా, కూలీలను తోలుకపోవాలన్నా ప్రతి విషయానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. సుమారుగా ఈ ఊరు దాటి ఇటు సైడ్ ఈ బ్యాక్ వాటర్ దాటిపోవాలి, వాగులు దాటిపోవాలంటే సుమారుగా 500 ఎకరాల పొలం ఉన్నది. దాదాపు అంతా కూడా చిన్న సన్నకారు రైతులే, పెద్ద రైతులు ఎవరు కూడా లేరు. 2-3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. దీనికి రుకుంపల్లి, అన్నారం, చిగురాల్పల్లి 3 గ్రామాల రెవెన్యూకి సంబంధించినటువంటి పొలాలు ఇటువైపు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి చాలా సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపాలని ఈ రైతులందరి తరపున, గ్రామస్తులందరి తరపున మేము కోరుకుంటున్నాం.